తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఎయిర్ షో అట్టహాసంగా నిర్వహించారు. ఇండియన్ ఎయిర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎయిర్ షో చూపర్లను కనువిందు చేసింది. దాదాపు 30 నిమిషాల పాటు నిర్వహించిన ఈ ఎయిర్ షోలో 9 సూర్యకిరణ్ విమానాలను ప్రదర్శించారు. వాయుసేన గ్రూప్ కెప్టెన్ అజయ్ దాసరి నేతృత్వంలో విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ విన్యాసాలు చాలా అరుదైనవని సిఎస్ శాంతికుమారి తెలిపారు. వీటిని ఇలా చేయగలిగే సత్తా ప్రపంచంలో 5 టీములకు మాత్రమే ఉందని చెప్పారు. 5 టీములలో ఒకటి హైదరాబాద్లో ఉందని ఆమె తెలిపారు. ఇక ఎయిర్ షోకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు హాజరయ్యారు. హీరోయిన్లు మీనాక్షి చౌదరి, అంజలి, మరికొందరు సినీ నటులు పాల్గొన్నారు. అంతేకాకుండా హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో హ్యాండీక్రాఫ్ట్స్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఐమాక్స్ గ్రౌండ్స్లో ప్లాన్ చేసిన రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ కన్సర్ట్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఈ కార్యక్రమానికి సందర్శకులు కూడా భారీగా వచ్చారు. వీకెండ్ కావడంతో నగరవాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఎంజాయ్ చేశారు. मुझे यकीन है कि बचेली होगी, तो चलिए आज एक अनोखी छुपन छुपाई. Are you ready? In 3. సోమవారం సాయంత్రం 6 గంటలకు సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనికి 1,00,000 మంది మహిళలతో పాటు 150 మంది వీఐపీలు రానున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం కూడా హై రేంజ్లో ఉంటుందని తెలుస్తోంది.